ఒక ఆడపిల్ల జీవితం ఎక్కడ మొదలైందో తెలియదు, ఎక్కడ ముగుస్తుందో తెలియదు. పుట్టుకతోనే ఆడపిల్ల అని పేరు పెట్టేస్తారు. మరణం వరకు ఆ పిల్ల అదే పేరుతో బ్రతికిస్తుంది. నిజం. ఆడపిల్ల, ఆడావిడ, ఆడది ఆడది ఆడది. జీవితంలో ఎప్పుడు ఎన్ని సాధించినా ఆడది అన్న మాటే తప్ప ఈడది అన్న మాట చాలా తక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఒక ఇంటికి కూతురై, మరొక ఇంటికి కోడలై, బిడ్డకు తల్లై, ఒక తల్లికి బిడ్డై, చెల్లై, అక్కై, ఎన్ని బాధ్యతలు ఎంత ధైర్యంగా నిర్వహించినా సరే తను చేసే పనికి సరైన గుర్తింపు ఉంటుందో లేదో కూడా తెలియదు. సక్సెస్ 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 అంటూ ఈ రోజుల్లో చాలామంది సక్సెస్ వెనుకమాల పరుగులు పెడుతున్నారు. ముందు ఒక సక్సెస్ని సాధించడానికి నీ ఇంట్లో జన్మనిచ్చిన ఆడపిల్లకు నువ్వు గౌరవం ఇవ్వి. నీకు అన్నం పెట్టిన నీ తల్లిని గౌరవించు. నీకు రాఖీ కట్టిన నీ తోడబుట్టిన దాన్ని గౌరవించు. నీతో జీవితాన్ని పంచుకోవడానికి అందరినీ వదిలేసి వచ్చిన భార్యను గౌరవించు. నీకు ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని ఆనందించు. ప్రతి క్షణం ఆడదాన్ని ఎక్కడైతే గౌరవిస్తూ ఉంటామో అక్కడ అన్ని రకాలుగా మనిషి ఎదిగినట్లే. ముందు మనని మనం ఎంతగా ప్రేమించుకుంటామో, స్త్రీ పురుష భేదాలు లేని మనిషి, పురుషుడైనా స్త్రీ అయినా సరే, ప్రతి మనిషిలోనూ తన వ్యక్తిత్వాన్ని గుర్తించి విలువనివ్వడం మొదలుపెట్టిన మనిషి ఎప్పుడూ ఉన్నతంగానే ఆలోచిస్తాడు. నాది, నీది, మనది అని పరుగులు పెట్టి ఏ జీవి కూడా మనశ్శాంతిగా ఉండడు. మనది, ఎస్, నాది నీది అనే కంటే మనది అనే మాటలో ఎంత తృప్తి ఉంటుందో తెలుసా. తెలియని వాళ్ళనైనా సరే, రామ్మ మన ఇంటికి వెళ్దాం అని అన్నామే అనుకోండి, వాళ్ళు ఎంత సంతోషిస్తారో. రా మా ఇంటికి వెళ్దాం అన్న పిలుపుకిని దానికి రామ్మ మా ఇంటికి వెళదాం, చూసి కొంతసేపు కూర్చుని వెళ్దు గాని అని అంటే ఎంత బాగుంటుంది. మన అని అన్నారు కదా అని చెప్పి వాళ్ళు ఏం తీసుకెళ్ళిపోరు. కానీ ఆ మాటలో వాళ్ళకి ఆత్మీయత కనిపిస్తుంది, ఆప్యాయత కనిపిస్తుంది. ఇవి కనిపించిన చోట విభేదాలు రానే రావు. ఈ రోజుల్లో ఎక్కడ మంచి ఎక్కడ చెడ్డ అంతా డబ్బుమయం. ఏ ప్రయాణంలో చూసినా డబ్బు సంపాదనలో పరుగులు పెడుతూనే ఉన్నాం. తెలిసి తెలియని బాల్య వివాహాలు చేసుకొని కొంతమంది చాలా జీవితంలో నలిగిపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కొంతమంది, అప్పుల బాధలతో కొంతమంది, పిల్లల చదువుల కోసం కొంతమంది, డబ్బుండి కూడా ఆరోగ్యాలు లేని వాళ్ళు కొంతమంది. ఎలా అయితే ఏమైంది, ప్రతి మనిషి దేనికో ఒక రూపంలో డబ్బు కోసం పరుగులు పెడుతున్నాడు. అంత డబ్బు సంపాదించి ఏమవుతాం? 6 అడుగుల భూమిలో సమాధవుతాం. ఉన్న కొంచెం సమయంలోనైనా నీకోసం నువ్వు ప్రశాంతంగా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో నవ్వుతూ గడిపిన క్షణాలు మిగిల్చుకో.